మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 15 తేదీ అయితే మన సీఎం గారు అయితే మనకు అందుకు రాబోతున్నారు. సో ల్యాండింగ్ ప్లేస్ వచ్చి ఆల్రెడీ మనం చెప్పాం, టీఆర్ఆర్ కాలేజీ. అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత సో వెహికల్ తో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ దోబుగుంట దగ్గర డంపింగ్ యార్డ్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. సో ఇక్కడ తడి పొడి చెత్త మిషన్ అయితే ఈ మిషన్ ని ఓపెన్ చేయడానికి అయితే వస్తున్నారు. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక తడి పొడి అంటే కందుకు నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్న చెత్తనంతా తీసుకొచ్చేసి ఈ ప్లేస్ లో తడి పొడి చెత్తను వేరు చేసి ఆ తర్వాత డంపింగ్ యార్డ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ప్లేస్ ని ఓపెన్ చేయడానికి అయితే మన సీఎం గారు అయితే రేపు రాబోతున్నారు. సో టైమింగ్స్ వచ్చేసి 12, 11, 12 ఆ మధ్యలో అయితే ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో దీని తర్వాత మీటింగ్ అయితే ఏరియాకి వెళ్తుంది. ఒకసారి ఈ మిషన్ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేద్దాం, పదండి. సార్ నమస్తే సార్. నమస్తే మీ పేరేంటి సార్? నా పేరు రాము మేడం. ఒకసారి ఈ మిషన్ గురించి మాకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మేడం గారు, ఇది కంప్లీట్ గా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ రీసైక్లింగ్ మిషన్. ఈ మిషన్ వచ్చేసి మనం ఏదైతే మున్సిపాలిటీ నుంచి వేస్ట్ కలెక్ట్ చేస్తున్నామో ఆ వేస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఫీడ్ చేసినట్లయితే ఏ పోర్షన్ ఆ పోర్షన్ కంప్లీట్ గా సెగ్రిగేట్ చేస్తుంది. ఇది మున్సిపల్ సాలిడ్ వేస్ట్ సెగ్రిగేషన్ ఫీడింగ్ హాపర్ మేడం. ఇది ఇక్కడ ఫీడ్ చేసిన మెటీరియల్ తీసుకెళ్ళి డైరెక్ట్ కూడా ట్రామిల్ స్క్రీన్ లోకి వెళ్తుంది, సెగ్రిగేషన్ యూనిట్ లోకి వెళ్తుంది. అందులో వెట్ వేస్ట్ సెపరేట్ గా, డ్రై వేస్ట్ సెపరేట్ గా కంప్లీట్ గా సెపరేట్ అయిపోతుంది. ఏదైతే వెట్ వేస్ట్ సెపరేట్ అయిందో దాన్ని ఫర్దర్ గా థ్రెడింగ్ చేసేసి దాన్ని కంపోస్టింగ్ పంపిస్తాం. ఏదైతే డ్రై వేస్ట్ సెపరేట్ అయిందో దాని తర్వాత మాన్యువల్ పికింగ్ ద్వారా పేపర్స్, ప్లాస్టిక్, పెట్ బాటిల్స్, గ్లాసెస్ అన్ని కూడా సెపరేట్ గా తీసేస్తాం. అవి తీసేసి ఫర్దర్ గా బెయిలింగ్ చేసేసి వాటి రీసైక్లింగ్ యూనిట్ పంపిస్తాం. ఇంకా కూడా మిక్స్డ్ వేస్ట్ కూడా వస్తుంది. ఆ మిక్స్డ్ వేస్ట్ ని బేస్డ్ ఆన్ ది డెన్సిటీ, వెట్ వేస్ట్ బరువు ఎక్కువ ఉంటుంది, డ్రై వేస్ట్ బరువు తక్కువ ఉంటుంది కాబట్టి బేస్డ్ ఆన్ ది డెన్సిటీ ఎయిర్ బ్లోయింగ్ ద్వారా వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ కంప్లీట్ గా సెపరేట్ చేస్తాం. ఇదంతా కలిపి మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ అంటాం మేడం. సో ఎంత అవుతుంది సార్ ఓవరాల్ గా ఇదంతా మిషన్ అంతా? అంటే కాస్ట్ డిపెండ్స్ అపాన్ ది కెపాసిటీ మేడం. ఒక 20 lakhs నుంచి 2 crores వరకు ఉంది. అది కెపాసిటీ బేస్డ్ ఆన్ ది కెపాసిటీ. మరి చూస్తారు కదండి, ఈ మిషన్ గురించి అయితే మనం ఓవరాల్ గా సార్ మాటలైతే క్లియర్ గా తెలుసుకున్నాం. తడి పొడి చెత్తను వేరు చేసి ఆ తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో క్లియర్ గా మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే మన కందుకూరు నియోజకవర్గంలో కందుకూరు ప్రజలు చాలా సార్లు మన ఎమ్మెల్యే గారు కంప్లీట్ చేసిన విషయం ఏంటంటే డంపింగ్ యార్డ్ చాలా ఇబ్బందిగా ఉంది మన కందుకూరులో పెట్టడం వల్ల. సో ఆ స్మెల్ భరించలేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి ప్రజలు చాలా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ క్రమంలో ప్రాసెస్ జరుగుతూనే ఉంది. మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా, అనుష మేడం కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. బట్ ఎంత ట్రై చేసినా అవ్వలేదు. కానీ లాస్ట్ కి ఈ రోజు మన దూబగుంట ఏరియాలో ఒక ప్లేస్ ని ఏర్పాటు చేసుకుని అందులో ఇలాంటి మిషన్ ని తీసుకురావడం, తడి పొడి చెత్తను వేరు చేసి ఇలా చేయడం అనేది నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ యొక్క ఇదినైతే ఈ రోజు డంపింగ్ యార్డ్ అయితే ఈ ఏరియాలో పెట్టడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో మరి దీన్ని అయితే ఓపెన్ చేయడానికి అయితే మన సీఎం గారు అయితే రేపు రాబోతున్నారు. సో ఇంకెందుకు చూస్తూ ఉన్నానే మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీ కందుకూరు కెమెరా చిందుతో నేను మీ సుకుమారి.